అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకి ఇంకొక వ్లాగ్తో వచ్చేసాను అనమాట. అదేంటి అంటే లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అందులో ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేయండి. అలా అయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. అంటే షార్ట్స్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నోటిఫికేషన్ రాదు కదా, వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా లాస్ట్ వీడియోలో రాఖీ సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, అదే నైట్ మేము 7:30 ఆ టైంకి అలా బయలుదేరిపోయాము. ఎక్కడికి వెళ్తున్నాను అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంకా బయలుదేరి ఇంటికైతే వచ్చేసాము అత్తమ్మ వాళ్ళ ఇంటికి. లైట్ పెట్టిన భారత అది గాడ ఆపిండి పార్కింగ్ ఆడనే ఉంది. నైట్ వచ్చేసరికి 8:30 అలా అయ్యిందనమాట. వచ్చేసరికి అత్తమ్మ అన్నము పప్పు అయితే వండేసింది. ఒక 10-15 మినిట్స్ అలా కూర్చున్న తర్వాత డిన్నర్ అయితే చేసేసాము. తిన్న తర్వాత ఇది వీడియో షూట్ చేస్తున్నాను. తిన్న తర్వాత మళ్ళీ ఒక 15 మినిట్స్ అలా అయితే అందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఇంకా అత్తమ్మ మామయ్య అయితే వెళ్ళి పడుకున్నారు. ఊర్లో తొందరగా పడుకుంటారు కదా, వాళ్ళకి అలవాటు కాబట్టి తొందరగా ఇంకా వెళ్ళి పడుకున్నారు. అత్తమ్మ మామయ్య వెళ్ళి పడుకున్న తర్వాత ఇలా పిల్లలు ఇలా డ్యాన్సులు చేస్తూ ఉన్నారనమాట. అంటే మనకంత తొందరగా నిద్ర రాదు కదా, ఊర్లలో అంటే కొంచెం తొందరగా నిద్రపోతారు కాబట్టి వాళ్ళకి అలవాటు కదా, వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. ఇంకా మాకు నిద్ర రావట్లేదని చెప్పేసి పిల్లలేమో ఇలా ఆడుతూ ఉన్నారు, డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. ఇంకా మా వారు ఫోన్ చూసుకుంటూ తను కూర్చున్నాడు, నేనేమో వీడియో షూట్ చేస్తూ ఉన్నాను అనమాట. పిల్లలు కాసేపు డ్యాన్సులు చేసిన తర్వాత ఇంకా అందరం కలిసి అయితే పడుకున్నామన్నమాట. మేము పడుకునేసరికి 11 అలా అయ్యింది టైం అయితే. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే స్నానం అయితే చేసేసి రెడీగా ఉన్నాను అనమాట. ఇంకా నేనైతే 6:30 అలా లేచాను అనమాట. మా అత్తమ్మ అయితే 5:30కే లేచిపోయింది. లేచి ఇల్లు ఊకడం తూడ్చడం అయితే చేసేసింది. ఇంకా నేను లేవగానే ఫస్ట్ అయితే స్నానం కూడా చేసేసి వచ్చేసి ఇక్కడ ప్రసాదాల కోసం అయితే రెడీ చేస్తూ ఉన్నాను. ఇక్కడ పరమాన్నం కోసం పెట్టాను అన్నము, ఇంకొక సైడ్ టీ పెట్టాను అనమాట. నాకు ఫస్ట్ టీ పడాలి లోపల, అందుకే ఫస్ట్ నేను టీ పెట్టేశాను. టీ తాగిన తర్వాత పని చేద్దామని ఇంకొక సైడ్ అయితే ప్రసాదం కోసం పెట్టాను అనమాట. అవి పెట్టి తర్వాత ఇంకొక సైడ్ ఇలా పూలు అయితే కుచ్చుతూ ఉన్నాను అనమాట దేవుడి దగ్గరికి. మా ఇంట్లో పుట్ట ఉందన్నమాట, ఎల్లమ్మ అమ్మవారు. ఆ పుట్ట కోసం ఈ పువ్వులు అయితే అల్లుతూ ఉన్నాను. అలాగే డోర్స్కి పెట్టడం కోసం కూడా అలా పువ్వులు అయితే కుచ్చాను. ఇంకా ఆ పూలు కుచ్చుకుంటూ ఇక్కడ పరమాన్నం అయితే వండేసాను అనమాట. ఆ తర్వాత ఇంకా బోనం పెట్టడం కోసము ఇలా పచ్చన్నం అయితే వండేసాను. ఇలా 2 అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం అనమాట. ప్రసాదం ఏమో పరమాన్నము, బోనం ఏమో పచ్చన్నము. కొందరు బోనం కోసము పరమాన్నం కూడా వండుతారు. మా అక్క అయితే బోనం కోసం పరమాన్నమే వండుతుంది. ఇక్కడ మా అత్తమ్మ అయితే పచ్చన్నం పెడుతుందంట. ఇంకా అవి వండేసిన తర్వాత ఇంకా కొన్ని పూలు ఉంటే అవి కూడా గుచ్చేస్తూ ఉన్నాను, ఇంకా దేనికన్నా అవసరం వస్తాయని. ఆ తర్వాత నిమ్మకాయ దండ కూర్చోమని చెప్పిందనమాట మా అత్తమ్మ. నిమ్మకాయ దండ కూడా ఎల్లమ్మ అమ్మవారి కోసమే మేము పుట్టకు వేస్తామన్నమాట. అందుకోసం ఇక్కడైతే నిమ్మకాయ దండ కూడా కుచ్చుతూ ఉన్నాను. ఆ తర్వాత నేను పూలు నిమ్మకాయ దండ అవి కుచ్చిన తర్వాత అవి తీసుకొని లోపలికి అయితే వచ్చేసాను అనమాట, దేవుని రూమ్ లోపలికి. ఇంకా నేను లోపలికి వచ్చేసరికి అత్తమ్మ అయితే ఇక్కడ అన్నీ రెడీ చేస్తూ ఉందన్నమాట బోనం పెట్టడం కోసము. ఇస్తరంట వేసి అందులో బియ్యము ఏమంటారు కుండలాగా పెట్టి దాంట్లో అన్నీ ఏమేమి వేయాలో అవన్నీ వేసి రెడీగా చేస్తూ ఉందన్నమాట. అయితే ఈసారి అమ్మవారికి చీర కూడా పెడదాము అని చెప్పి చీర కూడా తీసి పెట్టింది రెడీగా. ఇది నేను సెకండ్ టైం బోనంకి రావడము. లాస్ట్ ఇయర్ కూడా నేను బోనంకి వచ్చానని చెప్పేసి వీడియో అయితే పెట్టాను. ఇదేమో మేము నోముకునే ప్లేస్ అనమాట, దీపావళి అప్పుడు నోముకుంటాం కదా ఆ ప్లేస్. పక్కకే ఇది ఎల్లమ్మ అమ్మవారు అనమాట. ఇక్కడే కదా ఫస్ట్ బోనం పెట్టుకుంటున్నాం ఇప్పుడు. ఇంకా ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటుంది అని చెప్పాను కదా, అమ్మవారికి చీరలు కూడా రెడీ చేసి పెట్టింది. నాకు ఈ ప్రాసెస్ అయితే నాకు తెలియదండి, అసలు ఏమేమి పెట్టాలి ఎలా పెట్టాలి అని. ఇంకా అత్తమే చేసుకుంటూ ఉంటుంది అనమాట. కాకపోతే నేను హెల్ప్ చేస్తూ ఉంటాను, ఏమేమి కావాలి అవన్నీ చేతి దగ్గర అందిస్తూ ఉంటాను అనమాట. ఈసారి ఏమో నాకే చెప్పిందనమాట, ఇలా చేయి అలా చేయి అని
దగ్గరుండి అన్నీ చెప్తూ ఉంటే నేను చేస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ దీపం కూడా ముట్టించుకోవడం కోసము అన్ని పసుపు, బొట్టు, కుంకుమ అన్నీ పెట్టేసి నూనె కూడా పోసి ఇంక ఇక్కడ దీపం అయితే ముట్టించుకుంటూ ఉన్నాను. ఇదిగోండి ఇక్కడ దీపం అయితే ముట్టించేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే దీపం ముట్టించేయమని చెప్పింది. ఆ తర్వాత పుట్టకి అన్ని డెకరేషన్ అది అంతా చేపిచ్చిందనమాట. ఇక్కడ చిన్న శివుడు ఫోటో, లింగం ఫోటో ఉంటుంది. అక్కడ మా అత్తమ్మ ముట్టించేస్తూ ఉందనమాట దీపము. ఇదిగోండి ఇప్పుడు డెకరేషన్ చేపిస్తుంది. అంటే పూలదండ వేయడము అన్నీ పుట్ట మీద ఏమేమి పెట్టాలో అవన్నీ పెట్టిపిస్తుంది. నాకు ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తుంటే అర్థమవుతుంది. ఏంటి ఇలా ఫస్ట్ దీపం ముట్టించిన తర్వాత ఇవన్నీ చేపిస్తుంది ఏంటి మా అత్తమ్మ అని ఇప్పుడు అనిపిస్తుంది అనమాట నాకు. ఇంకా ఇలా పూలదండ వేయడము, ఆ తర్వాత నిమ్మకాయ దండ అవన్నీ వేసేసాము. అలాగే కొన్ని కుల్ల పూలు ఉంటాయి కదా, అవి కూడా అమ్మవారి మీద అయితే మొత్తం అన్ని పెడుతూ ఉన్నాము. ఇదిగోండి ఇక్కడ నిమ్మకాయ దండ అయితే కడుతూ ఉన్నాను, అది కూడా వేస్తూ ఉన్నాను. నిమ్మకాయ ఏంటంటే 21 నిమ్మకాయలు కట్టాలంట. అలా 21 నిమ్మకాయ దండ అయితే కట్టి ఇలా వేశాను. ఇంకా ఆ తర్వాత మా మామయ్య వచ్చి దండ అలా వేయకూడదు, అంటే అమ్మవారికి తల ఎక్కడుంది, కాళ్ళు చేతులు ఎక్కడుంటాయి అన్నీ క్లియర్గా చూపించాడనమాట. అయితే తల మించి వేయాలి అని చెప్పి ఆ తల ఎక్కడుందో అక్కడ వేపిస్తూ ఉన్నాడనమాట. ఇక్కడ అందుకే మళ్ళీ దండ తీసి మళ్ళీ క్లియర్గా చేతుల మించి అలా వేస్తూ ఉన్నామన్నమాట. అలా చూపించాడు మా మామయ్య, అందుకని చెప్పి అలా వేశాను. ఆ తర్వాత వేప కొమ్మలు ఉంటాయి కదా, ముఖ్యంగా బోనం అంటేనే అంతే కదా, వేప కొమ్మలు అవన్నీ కూడా ఉండాలి కదా, అందుకని చెప్పి వేప కొమ్మలు పెట్టడము, అలాగే మామిడాకులు ఉంటాయి కదా, మామిడాకులు కూడా తెచ్చి పుట్ట మీద మొత్తం ఇలా డెకరేట్ అయితే చేస్తూ ఉన్నాము. ఇంకా అలా మామిడాకులు పెట్టేసిన తర్వాత ఇప్పుడు గంధము, పసుపు, కుంకుమ అన్నీ చల్లమని చెప్తుందనమాట పుట్ట మీద. ఫస్ట్ గంధం అయితే చల్లాను, ఆ తర్వాత పసుపు కుంకుమ కూడా చల్లానమాట. అది పసుపు కుంకుమ చల్లేది వీడియో క్లిప్ అయితే అసలు సరిగ్గా తీయలేదు మా పెద్దోడు, అందుకని చెప్పి గంధం అది చల్లేదైతే అంతవరకు అయితే వీడియో పెట్టాను అనమాట. ఆ తర్వాత ఇంకా అగరబత్తీలు కూడా ముట్టించేసి నేను ముట్టిస్తూ ఉంటే ఇంకా మా చిన్నోడు కూడా ఉరికొచ్చాడనమాట, తనకు కూడా కావాలని. ఇంట్లో కూడా అంతే చేస్తాడనమాట, అగరబత్తీలు చూస్తే చాలు అదేదో క్రాకర్స్ కాకరపుల్ల అనుకొని తీసుకుంటాడనమాట. అలాగే తీసుకున్నాడు. ఇంకా మా అత్తమ్మ అయితే చేతిలోంచి తీసేసుకొని ఇంకా దేవుని దగ్గర అయితే పెట్టేసింది అనమాట. ఇంక ఇక్కడ శివుడు లింగం ఉంటుందని చెప్పాను కదా, అక్కడ కూడా ఇంకా అగరబత్తీలు చూపించేసి అమ్మవారి దగ్గర అయితే పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా పుట్టకు పాలు పోయడం అనమాట. ఆవు పాలు ఉంటాయి కదా, ఆవు పాలు అయితే పోస్తారనమాట. ఫస్ట్ మా మామయ్య పోసేసిండు, ఆ తర్వాత ఇంక ఇక్కడ నేను కూడా పాలైతే పోస్తూ ఉన్నాను. అలా ఒక్కొక్కరము అందరము లైన్గా పోసామన్నమాట. నేను పోసిన తర్వాత ఇంకా మా వారు పోసారు, తర్వాత మా చిన్నోడితో కూడా పోయించాడు, తర్వాత మా పెద్దబాబు పోసాడనమాట. ఇంకా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి మా అత్తమ్మ పోసింది. ఇప్పుడైతే ఇలా పోసిన తర్వాత ఇంకా తర్వాత కంకణాలు, చేతికైతే కంకణాలు కట్టుకుంటూ ఉన్నాము. అంటే కొబ్బరికాయ పట్టుకొని కంకణాలు కట్టుకోవాలి కదా, అలా కొబ్బరికాయ పట్టించి కంకణం అయితే కడుతూ ఉందన్నమాట మా అత్తమ్మ. అందరికీ అయితే కంకణాలు కట్టేసింది. ఆ తర్వాత ఇక్కడ మా చిన్నోడికి కూడా కంకణం కడుతూ ఉందన్నమాట. కట్టించుకునేటప్పుడు కట్టించుకుంటాడండి, కానీ 5 మినిట్స్ కూడా ఉంచుకోడు, ఆ తర్వాత తీసి పడేస్తూనే ఉంటాడనమాట. ఇప్పుడే కాదు ఎక్కడైనా అంతే, కంకణం కట్టగానే వెంటనే తీసేస్తాడనమాట. ఇంక ఇక్కడ మా అత్తమ్మకు కూడా కంకణం అయితే కడుతూ ఉన్నాను. ఫస్ట్ పాలు పోసాం కదా, ఇప్పుడు పెరుగు పోస్తూ ఉన్నామన్నమాట. ప్యాకెట్తో పోస్తే సరిగ్గా పడట్లే అని గిన్నెలో పోసి ఇంకా అందరం ఒక్కొక్కరము పెరుగు కూడా పుట్టలో అయితే పోస్తూ ఉన్నామన్నమాట. ఫస్ట్ మా మామయ్య పోసారు, తర్వాత నేను పోసాను, తర్వాత మా ఆయన, తర్వాత మా పెద్దోడు అలా పోసిన తర్వాత పెరుగు అయిపోయిన తర్వాత తేనె అనమాట, తేనె కూడా పోస్తూ ఉన్నాము ఒక్కొక్కరము. తేనె తర్వాత కూడా నెయ్యి అనమాట, ఇది నెయ్యి డబ్బా, నెయ్యి కూడా పోసాము. అందరూ అయితే ఏం పోయలేదు, నేను మా మావయ్య మా వారు ముగ్గురం అయితే పోసాము. ఇంకా ఆ తర్వాత లాస్ట్కి మా అత్తమ్మ కూడా పుట్టకైతే పాలు పోస్తూ ఉందన్నమాట. పాలు ఇంకా పెరుగు కూడా పోసింది. ఇలా వీడియోలో క్లియర్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే మీకు తెలవాలనే కాదు, నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది అని చెప్పేసి, అంటే ఫ్యూచర్లో నేను చూసుకున్నప్పుడు కూడా ఇలా చేస్తారా అనే ఒక ఐడియా ఉంటుంది అనేసి ఇలా వీడియోలో అయితే క్లియర్గా చెప్తూ ఉన్నాను అనమాట. తర్వాత అమ్మవారికి అయితే గాజులు పెడుతూ ఉన్నాను. మా మావయ్య చేతులు అని చూపించారు కదా అమ్మవారికి, ఆ చేతులకైతే గాజులు అయితే వేశాను. ఇంకా ఇప్పుడు అసలైన కార్యక్రమం అనమాట, బోనం పెట్టడము.
ఫస్ట్ అయితే కొన్ని నీళ్ళు అవి చల్లి అక్కడ తుడిచేసిన తర్వాత ఇస్తరంట కూడా వేసి ఇంకా బోనం అయితే ఎక్కిస్తూ ఉన్నాను. ఇది పచ్చన్నం అని చెప్పాను కదా, పచ్చన్నంతో బోనం అయితే ఎక్కిస్తూ ఉన్నాను. అలాగే పరమాన్నం కూడా కొంచెం సైడ్కి అయితే పెడతామన్నమాట, అది కూడా ప్రసాదమే కదా, కొంచెం అయితే పెట్టాము. ఇక్కడైతే ఫస్ట్ పచ్చన్నంతో అయితే బోనం అయితే ఎక్కిస్తూ ఉన్నాను అనమాట. బోనం అనేది ఎప్పుడైనా విస్తరాకు నిండా ఉండాలి అని చెప్పిందనమాట మా అత్తమ్మ. అందుకని చెప్పి ఇంకా నిండా పెట్టి, అలాగే కొంచెం మెత్తగా కూడా అయ్యింది అది అన్నము. అందుకని చెప్పి అసలు విచ్చుకోవట్లేదనమాట అన్నం అయితే. ఇంకా మొత్తం చేతితో ఇలా అనేసి దానిపైన కొంచెం పెరుగు, కొంచెం నెయ్యి, అలా ఇంకా బెల్లం ముక్క కూడా పెట్టి ఇలా బోనం అయితే ఎక్కించాను. ఆ తర్వాత చేసిన పరమాన్నం కూడా పక్కకి గిన్నె పెట్టేసి అది దానిపైన కూడా పెరుగు, కొంచెం నెయ్యి వేసి ఇలా మొత్తానికైతే బోనం అయితే పెట్టేశామన్నమాట. నెక్స్ట్ గుమ్మడికాయ కొడతారు కదా, అలా గుమ్మడికాయ అయితే హారతి బిళ్ళ పెట్టి గుమ్మడికాయతో దిష్టిలాగా తీసి గుమ్మడికాయ అయితే కొట్టేశారనమాట. ఇంటి పెద్దవారు కొట్టాలి అంటారు కదా గుమ్మడికాయ, అందుకని చెప్పి ఇంకా మా మాయ కొడుతున్నాడు. కానీ మా మాయ కొద్దిగా చేయి నొప్పి ఉంది, అందుకే అది కొద్దిగా టైం పట్టిందనమాట పగలడానికి. ఒక 4-5 టైమ్స్ కొట్టిన తర్వాత అప్పుడు పగిలిందనమాట. కొంచెం చేయి నొప్పి వల్ల గట్టిగా కొట్టలేకపోయాడు. ఆ తర్వాత గుమ్మడికాయ కొట్టగానే దానిపైన పసుపు కుంకుమ చల్లాలి కదా, ఇలా మా అత్తమ్మ అయితే పసుపు కుంకుమ చల్లేస్తూ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా కొబ్బరికాయలు అయితే కొడుతూ ఉన్నారనమాట అందరము. ఇంట్లో అందరం ఉంటే అందరం కొబ్బరికాయలు అయితే కొడతాము. మా చిన్నోడు కూడా కొడతా అంటాడు, కానీ వాడికి అసలు రాదు. అయినా నేను కొడతా అంటాడు. ఇంకా వాడితో అయితే ఏం కొట్టించలేదు. ఈసారి కొట్టమని అడుగుతున్నా కూడా నాకు వద్దు అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయి ఫోన్ చూస్తూ ఉన్నాడనమాట. ఇంకా బలవంతంగా లోపలికైతే రమ్మన్నాము. వచ్చాడు, కానీ అందరం కొబ్బరికాయ కొట్టేంత వరకు వాడికి ఓపిక లేదు. ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళిపోయి ఫోన్ చూసుకుంటూ ఉన్నాడనమాట. ఇంక ఇక్కడ మా పెద్దబాబు కూడా కొడుతూ ఉన్నాడు. బక్క వాళ్ళకి బలం ఎక్కువ అంటారు కదా, మా మున్ను అంతే అనమాట. బక్కగా ఉన్నాడు కదా, ఒక్కటే ఒక దెబ్బకైతే కొబ్బరికాయ పగిలిందనమాట. మేము అదే అంటూ ఉన్నాము. కానీ అక్కడ డైరెక్ట్ వాయిస్ పెడదామన్నా కూడా అసలు మేము ఏమీ మాట్లాడుకోవట్లేదండి దేవుని రూమ్లో. మా మాయ మాట్లాడుతూ బోనం ఎక్కించొద్దు అంటాడనమాట. సైలెంట్గా ఉండి బోనం పెట్టాలి అంటాడు. ఎందుకంటే మనం మాట్లాడుతూ ఉంటే తుంపర్లు బోనంలో పడడము, అలా ఎంగిల్ అయినట్టుగా ఉంటుంది అని చెప్పేసి మా మాయ అసలు బోనం ఎక్కించేటప్పుడు మాట్లాడనివ్వడనమాట. దేవుని రూమ్లో మొత్తం సైలెంట్గా ఉంటుంది బోనం ఎక్కించినప్పుడల్లా. అలాగే ప్రసాదాలు చేసేటప్పుడు కూడా కిచెన్లో ప్రసాదం చేసేటప్పుడు కూడా మాట్లాడనివ్వడనమాట. సైలెంట్గా ఉండి ప్రసాదాలు చేయాలి అంటాడు. మనం ఎందుకంటే మాట్లాడుతుంటే తుంపర్లు పడుతూ ఉంటాయి, అందుకని చెప్పి మాట్లాడనివ్వడనమాట. ఇంకా ఆ తర్వాత కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత హారతి కూడా ఇచ్చేస్తూ ఉన్నాను అన్ని దేవుళ్ళ దగ్గర. ఆ తర్వాత అందరం అయితే హారతి అయితే తీసుకున్నాము. ఇంకా లాస్ట్గా ఏమంటారు, ఊదు ఉంటుంది కదా, ఊదు కూడా వేసామన్నమాట. ఊదు కూడా పెట్టేసి ముట్టించేసి దేవుని దగ్గర పెట్టేశాను. ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా శాఖ పోయడం అంటారా, మరి దాన్ని ఏమంటారో నాకు అంత ఐడియా లేదు. ఇలా చెంబులో వాటర్ తీసుకొని వేప కొమ్మలు వేస్తారు కదా, దాంతో ఇలా లాస్ట్గా వాటర్ అయితే పోయాలంట. అలా అందరము వాటర్ అయితే పోసామన్నమాట అక్కడ. ఇంకా నేను కూడా పోసిన తర్వాత మా అత్తమ్మ కూడా అయితే శాఖ కూడా పోసిందనమాట. ఆ తర్వాత అందరం మొక్కుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. కాసేపటి వరకు దేవుని రూమ్లోకి అయితే వెళ్ళకూడదనమాట. ఎందుకు అంటే బోనం ఎక్కించాం కదా, ప్రశాంతంగా ఉంచాలంట దేవుణ్ణి అయితే. అలా అందుకని చెప్పేసి ఒక 1/2 అవర్ వరకు అయితే ఇంకా దేవుని రూమ్లోకి అయితే వెళ్ళామన్నమాట. మొత్తానికైతే చూడండి, ఈ విధంగా బోనం అయితే ఎక్కించాము. ఇలా మొత్తం పుట్టని డెకరేట్ చేసి ఇలా బోనం అయితే ఎక్కించాము. అందరూ గుడి దగ్గరికి వెళ్ళి బోనం పెట్టడము అలా చేస్తూ ఉంటారు కదా, మాకు ఇంకా ఇంట్లోనే అమ్మవారు ఉంది కాబట్టి ఇంట్లోనే బోనం అయితే ఎక్కించుకుంటూ ఉంటామన్నమాట. యాక్చువల్గా రాఖీ పండుగ రోజు కూడా గుడి దగ్గరికి వెళ్ళి కూడా బోనం అయితే ఎక్కించిందంట. నేను ఇంకా లేను కదా, నేను మా తమ్ముడికి రాఖీ కట్టడానికి వెళ్ళాను కాబట్టి ఇంకా బోనం ఎక్కిస్తున్న సంగతి నాకు తెలియదు. అందుకే ఇంకా నేను రాలేదనమాట. ఆ రోజు నైట్ వరకు వచ్చాను. వచ్చాక చెప్తుందనమాట, మార్నింగ్ కూడా వెళ్ళి బోనం అయితే ఎక్కిచ్చేసి వచ్చాను గుడి దగ్గర అని చెప్పింది మా అత్తమ్మ. సరే అని ఇంకా నెక్స్ట్ డే మేము వస్తున్నాం కదా అని చెప్పేసి ఎలాగో నెక్స్ట్ డే ఇంట్లో బోనం ఎక్కిస్తా అని చెప్పి
ఇంట్లో అయితే అమ్మవారికి అయితే బోనం పెట్టిందనమాట. ఆ తర్వాత ఇలా దీన్నైతే డెకరేట్ చేస్తూ ఉన్నానన్నమాట. దిష్టి తగలకుండా ఇది కడతారు కదా, దానికోసము పసుపు అంతా రాసి గంధంతో కుంకుమతో కలిపి ఇలా ఓంకారం రాసి రెడీ చేసి పెట్టాను. అది మామూలుగా మనము గేట్ దగ్గర కానీ ఇంటి డోర్ ముందు కానీ అలా కడతారనమాట. కట్టడం కోసం అది డెకరేట్ చేసి పెట్టాను. ఇంకా బోనం పెట్టేసరికి 10 అలా అయ్యిందనమాట టైము. సరే టిఫిన్ అయితే చేసుకుందాం ఫస్ట్, వంట తర్వాత చేద్దామనేసి ఫస్ట్ ఇంకా పూరీలు అయితే చేస్తూ ఉంది మా అత్తమ్మ. తను తాలుస్తుంది, నేను ఇంకా కాలుస్తూ ఉన్నానన్నమాట పూరీలు అయితే. పూరీలోకి నైట్ కొంచెం పప్పు అయితే ఉండే అనమాట. పప్పుతో తినేద్దాంలే ఫస్ట్ పూరీలు అనేసి పూరీ చేసుకొని పప్పు వేసుకొని తినేసాము. ఆ తర్వాత ఇంకా మా చిన్నోడు నైట్ వచ్చాం కదా మేము రాఖీ పండుగ రోజు నైట్ ఈడికి రాగానే స్టార్ట్ చేశాడనమాట. నాకు స్వీట్ చపాతీ కావాలి, స్వీట్ చపాతీ కావాలి అని. స్వీట్ చపాతీ అంటే భక్షాలు అనమాట. భక్షాలు చేయమని చెప్పి అల్లరి చేస్తూ ఉన్నాడు. అందుకని చెప్పి ఇంకా నైట్ వచ్చిందే 8:30కి, అప్పుడు ఎలా చేస్తుంది అనేసి ఇంకా మార్నింగ్ లేవగానే ఇక్కడ చూడండి శనగపప్పు అయితే నానబెట్టి ఉడకబెట్టేసింది అనమాట. మార్నింగ్ పెడితే ఇంకా నేనే ఉడకబెట్టేశాను. ఆ తర్వాత ఇంకా అక్కడ బెల్లం కొడుతూ ఉంది కదా, బెల్లం దంచుతూ ఉంది కదా, దానికోసమే అనమాట, స్వీట్ చపాతీ కోసమే. నెక్స్ట్ శనగపప్పులో నుంచి వాటర్ అయితే తీసేసి అందులో బెల్లం వేసేసి ఉడికించి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టేసింది అనమాట మా అత్తమ్మ అన్నం వండడం కోసము. ఆ తర్వాత మా వారు పిల్లలు అందరు కలిసి టిఫిన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మా మావయ్య లేడనమాట, బయటికి వెళ్ళాడు మటన్ తేవడం కోసము. ఇంకా అందుకని చెప్పి వీళ్ళు ముగ్గురు కూర్చొని టిఫిన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా శనగపప్పులో బెల్లం అయితే వేసి ఉడికిచ్చేసుకున్నాం కదా దగ్గరగా. ఇప్పుడు దాన్ని రోట్లో వేసి అయితే దంచుతూ ఉందన్నమాట. ఇలా పప్పు అయితే రెడీ చేస్తూ ఉంది మా అత్తమ్మ. మిక్సీలో కంటే ఇలా రోట్లో మంచిగా ఉంటుందని చెప్పేసి మా అత్తమ్మ ఎప్పుడైనా రోట్లోనే ఇలా దంచుతూ ఉంటుందన్నమాట. ఇలా పూర్ణం అయితే రెడీ చేసి ఇచ్చింది. అంటే పూర్ణం వరకు రెడీ చేసి ఇస్తుంది అనమాట. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి మా వారికి చేసి పెడతాను అనమాట భక్షాలు. ఇలా పూర్ణం రెడీ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసింది. నేను ఇంకా వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నాను అనమాట ఆ పూర్ణంని. ఇంకా అలా రెడీ చేసి పెట్టేసిన తర్వాత ఇంకా మేము కూడా, నేను మా అత్తమ్మ మా మావయ్య కూడా టిఫిన్ అయితే చేసేసాము. పూరీలు తిన్నామన్నమాట. తిన్న తర్వాత ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. మా ఇంట్లో అయితే అంత సందడిగానే ఉంటుందండి. ఎందుకంటే బెడ్షీట్స్ తయారు చేస్తారు కదా, దానికి సంబంధించిన మాలు మొత్తం ఉంటుందన్నమాట ఇంట్లో. అందుకని చెప్పి కొంచెం గజిబిజిగానే ఉంటుంది ఇల్లు అయితే. చూడండి ఇలా మాలు ఉంటుందన్నమాట ఇంట్లో మొత్తము. అలాగే నేసిన బెడ్షీట్స్ కూడా ఉంటాయన్నమాట ఇంట్లోనే. అందుకని చెప్పేసి ఇల్లంతా గజిబిజిగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ బెడ్షీట్స్ తయారు చేసినవే అనమాట, మా మావయ్య నేసినవే. మీకు ఎవరికైనా బెడ్షీట్స్ కావాలి అంటే, ఎందుకంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కాబట్టి ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది. మీకు ఎవరికైనా బెడ్షీట్స్ కావాలి అంటే నేను వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నేను ఫొటోస్ కూడా పెడతాను. మీకు ఎవరికైనా కావాలి బుక్ చేసుకుంటే నేను కొరియర్ అయితే చేస్తానన్నమాట. డైరెక్ట్ వీవర్స్ ప్రైస్ ఉంటుంది, అందుకని చెప్పి చెప్తున్నాను. ఆ తర్వాత ఇంకా టిఫిన్ కూడా చేసేసిన తర్వాత ఇక్కడ మటన్ అయితే వండేసాను. ఇంకా అలాగే చికెన్ కూడా వండేసాను అనమాట. అన్నం వండడం కోసము ఎసరు అయితే పెట్టేశాను అనమాట ఇక్కడ. ఆ తర్వాత ఇంకా వంటలు కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇంకా లంచ్ చేద్దామని చెప్పి కూర్చున్నాము. ఈలోగా మా ఇంటి పక్కన ఉంటుందన్నమాట ఈ పెద్దమ్మ వచ్చింది. ఇంకా అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉన్నామన్నమాట పెద్దమ్మతోటి. సరే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా అని చెప్పేసి నేనైతే టీవీ దగ్గరికి వచ్చాను. మా పెద్దబాబు అయితే టీవీ చూస్తూ ఉన్నాడు. ఇంకా వాడిని ఆగు నాన్న నేను సీరియల్ చూస్తా అని చెప్పి వాడి దగ్గర నుంచి నేను రిమోట్ తీసుకొని ఇంకా సీరియల్ చూస్తూ ఉన్నా అనమాట. మా చిన్నోడైతే ఫోన్ చూస్తూ ఉన్నాడు. ఇంకా కాసేపు టీవీ చూసాక పెద్దమ్మ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము లంచ్ అయితే చేసేసాము. చేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఇంటికైతే వచ్చేస్తూ ఉన్నాము. ఎందుకంటే నెక్స్ట్ డే స్కూల్ ఉంటుంది కాబట్టి ఇంకా వచ్చేస్తూ ఉన్నాము. అప్పటికి 3:30 అయింది, బయలుదేరామన్నమాట. అలాగే మా వారికి కూడా ఆఫీస్ ఉంది ఆ రోజు. ఇంకా లాగిన్ అవ్వాలని చెప్పేసి బయలుదేరిపోయాము. నైట్ వెళ్ళమని చెప్పి అడిగింది మా అత్తమ్మ, కానీ మళ్ళీ నైట్ వస్తుంటే నైట్ వద్దని చెప్తుంది. ఎందుకంటే నైట్ డేంజర్, ఇంకా వద్దు చీకట్లా అస్సలు అని మార్నింగ్ వెళ్ళమంటుంది అనమాట. అందుకని చెప్పి ఇంకా వద్దులే అని చెప్పి తినగానే బయలుదేరిపోయాము. ఎలాగో మా వారికి ఆఫీస్ ఉంది కాబట్టి ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంటికైతే వచ్చేసామన్నమాట.
ఇదండి. ఇలా మా ఇంట్లో బోనాల పండుగ అయితే జరుపుకున్నాము. రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకొని, అలాగే మా ఇంటికి వెళ్ళి బోనాల పండుగ సెలబ్రేట్ చేసుకొని బ్యాక్ టు హోమ్ అయ్యామనమాట. ఇది ఇవాల్టి మన వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాంట్లో ఆల్ అనే నోటిఫికేషన్‌ని ఆన్ చేసి పెట్టుకోండి. అలా అయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తదనమాట. ఇది ఇవాల్టి మన వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి అందరికీ.